వెల్కమ్ టు మనలాజిక్స్. టుడేస్ టాపిక్ థర్డ్ 5 ఇయర్ ప్లాన్. సో మూడో ప్రణాళికా కాలంలో ఏం జరిగింది ఒకసారి చూద్దాం. సో థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అన్నాం మనం. సో ఈ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకి. సో థర్డ్ 5 ఇయర్ ప్లాన్ కాలం వచ్చేసి మనకి థర్డ్ 5 ఇయర్ ప్లాన్ కాలం వచ్చి 1961 టు 1960 1961 నుంచి 66 మధ్య కాలంలో అమలు చేసినటువంటి ప్రణాళిక ఈ ప్రణాళిక మూడో ప్రణాళిక. మరి ఈ మూడో ప్రణాళిక కాలంలో మనకి మూడో ప్రణాళిక కాలంలో మనకి జీడీపీ వృద్ధి రేటు జీడీపీ వృద్ధి రేటు లక్ష్యం ఎంత అనుకున్నాం సార్ అంటే టార్గెటెడ్ జీడీపీ గ్రోత్ రేట్ ఎంత అనుకున్నామంటే 5.6% అనుకున్నాం. బట్ వాస్తవానికి అచీవ్ చేసినటువంటి జీడీపీ గ్రోత్ రేట్ ఏంటంటే కేవలం 2.8%. ఎగ్జాక్ట్లీ సగం. సార్ భారతదేశంలో ఈ ప్రణాళిక ఇంత ఘోరంగా విఫలం కావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు విఫలమైంది? దెబ్బ మీద దెబ్బ పడ్డది ఏంటి సార్ అంటే చూద్దాం. ఒకటి 1962లో ఇండియాకి చైనాకి మధ్య వార్ జరిగింది. ఇదొక కారణం. రెండోది 1964లో నెహ్రూ చనిపోయారు. ఇదొక కారణం. మూడోది 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. ఇదొక కారణం. ఇంకొకటి 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. ఇదొక కారణం. ఇదొక కారణం. ఇవన్నీ అనుకుంటే అసలు కారణం ఏంది అంటే ప్రకృతి సహకరించలేదు. చివరికి ప్రకృతి కూడా పగబట్టింది మనకి మూడో ప్లాన్‌ల. ప్రకృతి కూడా సహకరించలేదు. సో దీంతో 5.6% అనుకుంటే 2.8%తో తృప్తి పడ్డాం. భారతదేశంలో అత్యంత ఘోరంగా విఫలమైనటువంటి ప్రణాళిక ఏమన్నా ఉంది అంటే అది కేవలం మూడో ప్రణాళిక. దీనికి ప్రధానమైన కారణం ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. ఇకపోతే ఈ ప్రణాళికకి రూపకర్త ఎవరు? ఎవరు రూపొందించారు ఈ ప్రణాళికని అంటే పీసీ మహలనోబిస్ రూపొందించారు. సారీ. ఈ ప్రణాళిక రూపకర్త ఎవరు అంటే అశోక్ మెహతా రూపొందించారు. ఈ ప్రణాళిక రూపకర్త అశోక్ మెహతా. రెండవ ప్రణాళికను రూపొందించింది ఎవరు అంటే పీసీ మహలనోబిస్. ఈ ప్రణాళికను రూపొందించింది ఎవరు అంటే అశోక్ మెహతా. సో మూడో ప్లాన్ రూపకర్త ఎవరంటే అశోక్ మెహతా. మొదటి ప్లాన్ రూపకర్త ఎవరు అంటే హరడ్ డోమర్. సో మీరు చదివేటప్పుడు ఏం చేయాలి అంటే ప్రీవియస్ అన్ని కూడా రివిజన్ చేయాలి. ఈజీగా గుర్తుంటుందన్నమాట. రెండోది ఎవరు సార్ అంటే పీసీ మహలనోబిస్. మూడోది ఎవరు సార్ అంటే అశోక్ మెహతా. అలాగే ఫస్ట్ ప్లాన్‌లో జీడీపీ వృద్ధి రేట్ ఎంత అనుకున్నాం సార్ అంటే ఫస్ట్ ప్లాన్‌లో 2.1 అనుకున్నాం. సాధించింది 3.6. సెకండ్ ప్లాన్‌లో 4.5 అనుకున్నాం. సాధించింది 4.3. థర్డ్ ప్లాన్‌లో 5.6 అనుకున్నాం. సాధించింది మనకి 2.8 మాత్రమే. కాబట్టి ఇక్కడ మనకి మీరు చదువుతున్నప్పుడు ఏం చేయాలి అంటే ప్రీవియస్ ప్లాన్‌లో ఏం జరిగినాయో మనకి తెలిస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోవడానికి. అంటే మళ్ళీ ప్రీవియస్ ప్లాన్‌ని కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రూపకర్త ఎవరు సార్ అంటే అశోక్ మెహతా. మరి ఈ ప్రణాళికా కాలంలో దాదాపు 35% ధరలు పెరిగినాయండి. 35% ధరలు పెరిగినాయి. దీనికి కారణం ఇందాక అనుకున్నటువంటి విషయాలు. భారతదేశంలో ప్రకృతి అనుకూలించలేదు. దీనివల్ల వ్యవసాయంలో ఉత్పాదకత తగ్గిపోయింది. సో దానివల్ల వస్తువుల యొక్క ధరలు పెరిగినాయి. సో ఎంత ధరలు పెరిగినాయి? దాదాపు 35% పెరిగినాయి ధరలు.
సో ఇంతగానం ధరలు పెరిగినాయి భారతదేశంలో ఈ ప్రణాళికా కాలంలో, మూడో ప్రణాళికా కాలంలో. ఇకపోతే ఈ ప్రణాళికలో ఔట్‌లే ఎంత పెట్టుబడి పెడదాం అనుకున్నాం మనం. ఎంత అనుకున్నాం సార్ అంటే, ఈ ప్రణాళికలో 7,500 క్రోర్స్ పెడదాం అనుకున్నామండి. 7,500 కోట్ల మనం ఈ ప్రణాళికలో పెట్టుబడి పెడదాం అనుకున్నాం. కానీ వాస్తవంగా పెట్టినటువంటి పెట్టుబడి ఎంత అంటే 8,577 క్రోర్స్ అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాం మనం. సో ఫస్ట్ ప్లాన్‌లో మనం 2,378 అనుకున్నాం. అనుకుంటే 1,960 మాత్రమే పెట్టుబడి పెట్టినాం. రెండో ప్లాన్‌లో మనం 4,500 అనుకున్నాం. 4,800 అనుకున్నాం. పెట్టింది 4,682 మాత్రమే. అలాగే ఈ ప్లాన్‌లో మనం ఎంత అనుకున్నాం? 7,500 క్రోర్స్ అనుకున్నాం. కానీ 8,577 క్రోర్స్ మాత్రమే పెట్టుబడి పెట్టాం. అంటే గత 2 ప్రణాళికలతో పోల్చినప్పుడు ఈ ప్రణాళికలో అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సొచ్చింది మనకి. సో దానికి కారణం యుద్ధం అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఈ ప్రణాళికలో మనం 8,577 క్రోర్స్ మనం పెట్టుబడులు పెట్టాల్సొచ్చింది. మరి యాజ్ ఇట్ ఈస్‌గా రంగాల వారీగా మాట్లాడుకుంటే ఏ రంగాలకి ఎంత కేటాయింపులు జరిపినాం? ఏంది అనుకుంటే మనం, సో మనకి సాధారణంగా కేటాయింపులు జరిపేటువంటి రంగాలేముంటాయి? ఒకటి వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగం. ఒకటి వ్యవసాయం, నీటిపారుదల. వ్యవసాయం, నీటిపారుదల. రెండవది సాంఘిక సేవలు. సాంఘిక సేవలు. అలాగే థర్డ్ వన్ పరిశ్రమలు, ఖనిజాలు. పరిశ్రమలు, ఖనిజాలు. ఇండస్ట్రీస్ అండ్ మినరల్స్. ఫోర్త్‌ది రవాణా సమాచారం. సో ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్. ఫోర్త్ వన్. అలాగే సో ఫిఫ్త్ వన్ వ్యవసాయ నీటిపారుదల, సాంఘిక సేవలు, పరిశ్రమలు, ఖనిజాలు, రవాణా సమాచారం. సో రవాణా సమాచారం మరి ఇంకా ఏముంటుంది సార్ దీంట్లో అంటే, సో ఇంకా ఏముంటుంది సార్ అంటే ఎలక్ట్రిసిటీ, విద్యుత్ రంగం. సో ఇవి మనం సాధారణంగా ప్రతి ప్రణాళికలో జరిపేటువంటి కేటాయింపులు అప్ టు 9th ప్లాన్. మరి దీంట్లో వ్యవసాయం నీటిపారుదల గనక చూసుకుంటే, వ్యవసాయం నీటిపారుదలకి జరిపినటువంటి కేటాయింపులు ఎంత అంటే 20.5% కేటాయింపులు జరిపినాం. 20.5% కేటాయింపులు జరిపినాం ఈ ప్రణాళికలో. ఫస్ట్ ప్లాన్‌లో 31%, రెండో ప్లాన్‌లో 20.9%, ఈసారి 20.5% కేటాయింపులు జరిపినాం మనం ఈ ప్రణాళికలో. దేనికి? సో వ్యవసాయం, నీటిపారుదల రంగానికి. అదేవిధంగా సాంఘిక సేవలకి మొదటి ప్రణాళికలో మనం 23.3% కేటాయింపులు జరిపినాం. రెండో ప్లాన్‌లో మనం 18.3% కేటాయింపులు జరిపినాం. మరి ఈ ప్రణాళికలో మనకి ఎంత కేటాయింపులు జరిపినాం సార్ అంటే 17.4% కేటాయింపులు జరిపినాం మనకి రవాణా సమాచారానికి. సో రవాణా సమాచారానికి జరిపినటువంటి కేటాయింపులు సాంఘిక సేవలకు జరిపినటువంటి కేటాయింపులు ఎంత సార్ అంటే, సాంఘిక సేవలకి ఈ ప్రణాళికా కాలంలో 17.4% కేటాయింపులు జరిపినాం. 17.4% కేటాయింపులు జరిపినాం. అలాగే పరిశ్రమల ఖనిజాలకు వచ్చేటప్పటికి, పరిశ్రమల ఖనిజాలకి సో మొదటి ప్రణాళికా కాలంలో కేవలం 6% కేటాయింపులు జరిపినాం. రెండో ప్రణాళికలో దీనికి 24% కేటాయింపులు జరిపినాం. అదేవిధంగా సో ఈ ప్రణాళికలో మనకి 22.9% కేటాయింపులు జరిపినాం. అలాగే రవాణా సమాచారం చూసుకుంటే మొదటి ప్రణాళికలో 27% కేటాయింపులు జరిపినాం. రెండో ప్రణాళికలో 27% కేటాయింపులు జరిపినాం. ఈ ప్రణాళికలో 24.6% కేటాయింపులు జరిపినాం. అలాగే విద్యుత్ రంగానికి మొదటి ప్రణాళికలో 13.6% కేటాయింపులు జరిపినాం. అలాగే రెండో ప్రణాళికలో 9.6% కేటాయింపులు జరిపినాం. ఈ ప్రణాళికలో 14.6% కేటాయింపులు జరిపినాం. సో ఈ ప్రణాళికా కాలంలో అంటే ఓవరాల్‌గా మాట్లాడుకున్నప్పుడు మనం అత్యధికంగా కేటాయింపులు జరిపినటువంటి రంగం ఏది అంటే, సో దాదాపు 24.6% కేటాయింపులు జరిపినటువంటి రంగం రవాణా సమాచారం రంగం. మరి అత్యల్పంగా కేటాయింపులు జరిపినటువంటి రంగం మనకి సో విద్యుత్ రంగం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ ప్రణాళికా కాలంలో జరిపినటువంటి కేటాయింపులు మనకి ఓవరాల్‌గా. సో అలాగే ఇంకా మనం మాట్లాడుకుంటే ఈ ప్రణాళికలో 1964వ సంవత్సరంలో బొకారో ఇనుముకు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 1964లో బొకారో ఇనుముకు కర్మాగారం. మరి బొకారో ఇనుముకు కర్మాగారాన్ని ఎక్కడ స్టార్ట్ చేసాం మనం? జార్ఖండ్‌లో స్టార్ట్ చేసాం. ఏ దేశం యొక్క సహకారంతో స్టార్ట్ చేసినాం? యుఎస్ఎస్ఆర్ సహకారంతో స్టార్ట్ చేసాం. సో యుఎస్ఎస్ఆర్ సహకారంతోటి
బొకారో ఇనుముక్క కర్మాగారాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకు మించి పరిశ్రమలు స్టార్ట్ చేయలే. స్టార్ట్ చేసేటువంటి స్తోమత కూడా మన దగ్గర లేదు. సో, ఎందుకు లేదు అంటే ఇగో దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లమ్. ఇవన్నీ జరిగినాయి మనకి. సో, ఈ ప్రణాళికల మూలంగా. మరి ఇంకా మాట్లాడుకుంటే దీంట్లో స్కీమ్స్ 1963 సార్ ప్రణాళిక స్టార్ట్ అయింది 61లో. మీరు 63 నుంచి స్కీమ్స్ అంటున్నారు. మరి ఏమైంది? 62లో యుద్ధమైంది. 61లో యుద్ధ వాతావరణం ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి స్కీములు ప్రవేశపెట్టాలనేటువంటి సో, ఈ కన్‌ఫ్యూజన్‌లో ప్రభుత్వం ఉంది. ఒకవేళ వీటి కోసం ఖర్చు పెడితే భవిష్యత్తులో యుద్ధం వస్తే, ఆ యుద్ధానికి మనం ఏ విధంగా నిధులు సమకూర్చాలి అనేటువంటి కన్‌ఫ్యూజన్‌లో ఉంది. మనకి పెట్టలేదు. కాబట్టి 63లో స్టార్ట్ అయింది మనకి. 63లో ఎన్‌సీడీసీ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో, ఎన్‌సీడీసీ అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్స్ కార్పొరేషన్ అంటాం మనం. సో, నేషనల్ కోఆపరేటివ్. సో, నేషనల్ కోఆపరేటివ్. సో, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అంటున్నాం మనం. సో, డెవలప్‌మెంట్ కార్పొరేషన్. అంటే భారతదేశంలో సహకార రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రారంభించినటువంటి పథకంగా చెప్పుకోవచ్చు ఎన్‌సీడీసీ అనేటువంటి పథకం. ఇక్కడ మనం కోఆపరేటివ్ సెక్టార్ అంటున్నాం మనం. సో, కోఆపరేటివ్ సెక్టార్‌ని మనం 9బిలో యాడ్ చేశాం. సో, 9బి సో, ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లోని 9బిలో యాడ్ చేసినాం. సో, 9 అనేది పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి చెప్తుంది. సో, పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. అలాగే సో, 9ఏ అనేది మునిసిపాలిటీస్ గురించి తెలియజేస్తుంది. 9బి అనేది కోఆపరేటివ్ సిస్టమ్ గురించి తెలియజేస్తుంది. సో, కోఆపరేటివ్ సిస్టమ్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఆర్టికల్ 243 జెడ్-జీ నుంచి సో, 243 సో, జెడ్-టీ వరకు తెలియజేసేటువంటిది మనకి. సో, జెడ్-హెచ్ నుంచి జెడ్-టీ వరకు తెలియజేసేది మనకి ఇది కోఆపరేటివ్ సొసైటీస్. సో, దీని గురించి మనకి కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇదే సంవత్సరం 1963 సంవత్సరం. సో, 1963 సంవత్సరంలో ఇంకా మనం ఏం ఏర్పాటు చేసినాం సార్ అంటే, సో, 1963లో మనకి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి సో, ఇక్కడ 1963లో ఆంధ్రప్రదేశ్‌లో ఏం స్టార్ట్ చేసినామంటే, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌ని స్టార్ట్ చేశాం. సో, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కూడా మనకి సో, ఇదే ఇయర్‌లో స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో, కోఆపరేటివ్ ఫెడరేషన్ ఇదే ఇయర్‌లో స్టార్ట్ అయింది. అలాగే ఇదే సంవత్సరం 1963 సంవత్సరంలో సో, నేషనల్ సీడ్ కార్పొరేషన్ కూడా స్టార్ట్ అయింది. విత్తనాల అభివృద్ధి కోసం. సో, విత్తనాల అభివృద్ధి కోసం మనకి ఎన్ఎస్‌సిని స్టార్ట్ చేశాం. సో, విత్తనాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే విత్తనాలు. అందుకనే ఈరోజు మనం తెలంగాణని ఏమని పిలుస్తున్నాం సార్ అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం యొక్క విత్తన భాండాగారం అని పిలుస్తున్నాం. సో, విత్తన భాండాగారం అంటున్నాం. తెలంగాణని సీడెడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. సీడెడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే మనకి తెలంగాణ రాష్ట్రం. ఈరోజు భారతదేశంలోనే విత్తనాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా మనం ఈ రాష్ట్రాన్ని చెప్పుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్రాన్ని. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏమంటున్నాం సార్ అంటే, హైదరాబాద్‌ని మనం ఏమని పిలుస్తామంటే పెరల్ సిటీ అని పిలుస్తాం మనం. సో, పెరల్ సిటీ అంటున్నాం మనం. సో, పెరల్ సిటీ అంటున్నాం. ముత్యాల నగరం అని పిలుస్తాం మనం. సో, ఈ హైదరాబాద్‌ని. అలాగే డైమండ్ సిటీ అంటే సూరత్ అండి. సో, డైమండ్ సిటీ అంటే మనకి సూరత్‌ని పిలుస్తున్నాం మనం. సో, డైమండ్ సిటీ అని. డైమండ్ సిటీ అంటే సూరత్. హైదరాబాద్‌ని మనం పెరల్ సిటీ అంటున్నాం. అలాగే ఇంకా మనకి పింక్ సిటీ ఉంది. సో, పింక్ సిటీ అంటే జైపూర్. సో, పింక్ సిటీ అంటే జైపూర్. అలాగే బ్లూ సిటీ ఉంది. సో, బ్లూ సిటీ అంటే జోధ్‌పూర్. బ్లూ సిటీ అంటే జోధ్‌పూర్. అలాగే వైట్ సిటీ ఉంది. సో, వైట్ సిటీ అంటే ఉదయ్‌పూర్. సో, వైట్ సిటీ అంటే ఉదయ్‌పూర్. ఫెస్టివల్ సిటీ ఉంది. సో, ఫెస్టివల్ సిటీ అంటే మదురై. ఫెస్టివల్ సిటీ అంటే మదురై ఫెస్టివల్ సిటీ అంటాం మనం. అలాగే ఇంకా మనకి గార్డెన్ సిటీ ఉంది. సో, గార్డెన్ సిటీ అంటే మనకి సో, కోల్‌కత్తా అని మనం గార్డెన్ సిటీ అంటాం. కొన్ని పుస్తకాల్లో బెంగుళూరు కూడా ఉంటది. బెంగుళూరుని కూడా మనం గార్డెన్ సిటీ అంటాం. అలాగే సిలికాన్ సిటీ అంటున్నాం మనం. సిలికాన్ సిటీ అంటే బెంగళూరు అండి. సిలికాన్ సిటీ అంటే సో, బెంగళూరు అండి.
సిలికాన్ సిటీ అంటున్నాం మనం బెంగళూరుని. సిలికాన్ సిటీ అంటాం మనం బెంగళూరుని. సో ఈ విధంగా సిటీస్ అన్ని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని మనం విత్తన భాండాగారం అంటున్నాం మనం. అలాగే కాఫీ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పి కర్ణాటక రాష్ట్రాన్ని పిలుస్తాం. అలాగే టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అసోంని పిలుస్తాం. అలాగే హవానా ఆఫ్ ఇండియా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని పిలుస్తాం. సో ఇలాంటి పాయింట్స్ ఎక్కడొచ్చినా ఈ బిట్స్ అన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ మధ్య కాలంలో ఎగ్జామినేషన్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. ఈ మధ్య కాలంలో ఆర్ఆర్బీలో ఒక షిఫ్ట్లో సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి క్వశ్చన్ అడిగినారు. దానికి ఆన్సర్ ఏమవుతుంది అంటే బెంగళూరు అవుతుంది. సో ఇది 1963లో అన్నాం. సో నేషనల్ సీడెడ్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. విత్తనాల కోసం, విత్తనాల అభివృద్ధి కోసం స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం ఇది. అలాగే 1964 సంవత్సరంలో ఏం స్టార్ట్ అయింది సార్ అంటే యూటీఐ స్టార్ట్ అయింది మనకి. అలాగే ఇంకా ఏం స్టార్ట్ అయిందంటే ఐడిబిఐని స్టార్ట్ చేయడం జరిగింది. సో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఈ రెండింటిని స్టార్ట్ చేశారు మనకి ఈ ప్రణాళిక కాలంలో. సో ఒకసారి మనం యూటీఐ గురించి మాట్లాడుకున్నప్పుడు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాని 2003 సంవత్సరంలో 2 భాగాలుగా విడగొట్టారండి. ఒకటి యూటీఐ 1 అంటాం మనం. అలాగే రెండోది యూటీఐ 2 అంటాం మనం. సో యూటీఐ 1ని మనం యాక్సిస్ బ్యాంకుగా కన్వర్ట్ చేసినాం. సో యూటీఐ 2 అనేది ఈరోజు ఇన్సూరెన్స్ రంగంలో పనిచేయడం జరుగుతూ ఉంది. అలాగే ఐడిబిఐ అనుకున్నాం. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 1964లో స్టార్ట్ అయింది. ఇది అపెక్స్ బ్యాంక్ ఇన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం. సో అంటే పెద్ద పరిశ్రమలకి రుణాలను అందించేటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని 2004, 2005 సంవత్సరంలో వాణిజ్య రంగంలోకి కన్వర్ట్ చేసిందండి. సో ఈ బ్యాంకుని మన ఐడిబిఐ బ్యాంకుని. సో 2024 సంవత్సరంలో నిర్మలా సీతారామన్ ఐడిబిఐని మేము ప్రైవేట్ బ్యాంకుగా కన్వర్ట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎక్కడ ఐడిబిఐ వచ్చినా ఈ బిట్లన్నీ గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. 1964 సంవత్సరంలో ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో 1964లో. అలాగే 1965 సంవత్సరంలో మనకి ఎఫ్సిఐని స్టార్ట్ చేశారు. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటున్నాం మనం. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటున్నాం మనం. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్కే జా కమిటీ సూచనల మేరకు స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఎల్కే జా కమిటీ సూచనల మేరకి ఎఫ్సిఐ స్టార్ట్ అయింది. అదేవిధంగా 1965 సంవత్సరంలో. సో 1965 సంవత్సరంలోనే మనకి ఏపీసీ అనేటువంటి స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అంటాం మనం. సో అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అంటున్నాం మనం. సో అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది 1965 సంవత్సరంలో స్టార్ట్ చేసినటువంటి అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ తర్వాత కాలంలో సిఏసిపిగా మారింది. కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ కమిషన్గా మారడం జరిగింది. సో ఇవాళ ఈ సిఏసిపి మనకి ఏం చేస్తుందంటే 3 రకాల ప్రైసెస్ ఇస్తుందండి. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అంటున్నాం మనం. సో కనీస మద్దతు ధరని ఎవరు ప్రకటిస్తారు అని చెప్పి గతంలో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగడం జరిగింది. కనీస మద్దతు ధర ప్రకటించేది, మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేసేది సిఏసిపి. అలాగే రెండోది ఏమన్నామంటే జారీ ధర అంటున్నాం మనం. జారీ ధర అన్నాం. మూడోది ఏమన్నామంటే సేకరణ ధర అంటున్నాం. సో ఈ మూడింటిని కూడా అనౌన్స్ చేసింది ఎవరు అంటే సిఏసిపిగా మనం చెప్పుకోవచ్చు. ఇది కమిషన్ ఆన్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్, కమిషన్ ఆన్ అగ్రికల్చర్ అండ్ కాస్ట్ ప్రైసెస్ అని చెప్పి మనకు చెప్తున్నాం. సిఏసిపిగా మారింది. ఇదే తర్వాత కాలంలో 65లో స్టార్ట్ చేసినటువంటి దీన్ని సిఏసిపిగా కన్వర్ట్ చేయడం జరిగింది. అలాగే ఒక చిన్న విషయం మనం ఇక్కడ చెప్పాలి. 1963 సంవత్సరంలో ఏఆర్డిసి స్టార్ట్ అయిందండి. అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటాం మనం. అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ ఏఆర్డిసి. సో ఈ ఏఆర్డిసిని మనం డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోలేదండి భారతదేశంలో. 1900 దీన్ని డైరెక్ట్గా స్టార్ట్ చేయలేదు భారతదేశంలో. సో 1948-49లో ఆర్పిసి స్టార్ట్ అయింది. రీజనల్ ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ అయింది. సో ఈ రీజనల్ ప్లానింగ్ కమిషన్ని 1963 సంవత్సరంలో ఏఆర్డిసిగా కన్వర్ట్ చేశారు. అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా కన్వర్ట్ చేశారు. సో దీన్ని తర్వాత 1982 సో 1982 జూలై 12వ తేదీన సో దీన్ని నాబార్డ్గా కన్వర్ట్ చేయడం జరిగింది. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్గా మార్చారు. సో దీన్ని
దేని మేరకు స్టార్ట్ చేసిండ్రు అంటే సో దీన్ని దేని మేరకు స్టార్ట్ చేసిండ్రు అంటే దేని మేరకు స్టార్ట్ చేసిండ్రు నాబార్డుని అంటే శివరామన్ కమిటీ సూచనల మేరకు స్టార్ట్ చేశారండి. శివరామన్ కమిటీ సూచనల మేరకు స్టార్ట్ చేశారు. శివరామన్ కమిటీ సూచనల మేరకు స్టార్ట్ అయింది నాబార్డ్. 1982 జూలై 12న స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి నాబార్డ్ ఏం చేస్తుంది సార్ అంటే 3 రకాల లోన్స్ ఇస్తుంది. ఒకటి వ్యవసాయ రంగానికి పరోక్ష రుణాలు ఇస్తుంది. వ్యవసాయ రంగానికి పరోక్ష రుణాలు ఇస్తుంది. నాబార్డ్ ఎప్పుడూ కూడా వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష రుణాలు ఇవ్వదు. నాబార్డ్ ఎప్పుడూ కూడా వ్యవసాయ రంగానికి పరోక్ష రుణాలు ఇస్తుంది. లోన్ కావాలంటే మనం ఏడీబీకి వెళ్ళాలి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్కి వెళ్ళాలి. వాళ్ళకి రుణాలు ఎవరిస్తారు అంటే మనకి నాబార్డ్ ఇస్తుంది. రెండోది గ్రామీణ అభివృద్ధికి రుణాలు ఇస్తారు. గ్రామీణ అభివృద్ధికి రుణాలు ఇస్తుంది మనకి నాబార్డ్. అలాగే మూడోది ఏమన్నాం సార్ అంటే నాబార్డ్ ఇంకా ఏం చేస్తుందంటే ఇంకా ఎంఎస్ఎంఈలో కూడా లోన్ ఇస్తుంది మనకి నాబార్డ్. ప్రస్తుతం నాబార్డ్ యొక్క క్యాపిటల్ ఎంత అంటే 30,000 crores క్యాపిటల్ ఉందండి నాబార్డ్కి. ప్రస్తుతం నాబార్డ్ యొక్క క్యాపిటల్ ఎంత అంటే 30,000 crores క్యాపిటల్ ఉంది. నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే ముంబై నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం. ఇప్పుడు 1963లో స్టార్ట్ చేసినటువంటి ఏఆర్డిసి తర్వాత కాలంలో ఎలా మారింది అంటే నాబార్డ్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ముంబైలో ఉంది నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం. ప్రస్తుతం క్యాపిటల్ 30,000 crores ఉంది క్యాపిటల్. లాస్ట్కి 1965లో అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ స్టార్ట్ చేశారు. 1965లో యుద్ధం వచ్చింది. యుద్ధం రావడంతో ఇంకా మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. తర్వాత 1966లో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించడం జరిగింది. దీంతో ఈ ప్రణాళిక ఎండ్ అయిపోయింది. భారతదేశంలో అత్యంత విషాదాన్ని నింపినటువంటి ప్రణాళిక ఈ ప్రణాళిక. 2 యుద్ధాలు చేసినాం, 2 ప్రధానమంత్రుల్ని బలి తీసుకున్నటువంటి ప్రణాళిక మనకి ఈ ప్రణాళిక. కాబట్టి భారతదేశంలో 3వ ప్రణాళిక విఫలానికి ప్రధానమైన కారణాలు ఏంటి అని చెప్పి రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఇప్పటి వరకు మనకి ఈ ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్లో కావచ్చు, మనం చెప్పుకున్నటువంటి 3 ప్రణాళికల నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగారు అనేది ఒక్కసారి నేను మీకు క్వశ్చన్స్ ఇస్తాను. మీరు ఆన్సర్స్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఏమన్నారు ఫస్ట్ క్వశ్చన్ అంటే మొదటి ప్రణాళిక రూపకర్త. మొదటి ప్రణాళిక రూపకర్త. మీ అందరికీ తెలుసు మొదటి ప్రణాళిక రూపకర్త ఎవరు? రైట్, క్వశ్చన్ నెంబర్ 1. అలాగే సెకండ్ క్వశ్చన్ భారతదేశంలో 4 రంగాల నమూనా ఏ ప్రణాళికలో అమలు చేయబడింది? ఏ ప్రణాళికలో అమలు చేయబడింది? దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3 భారతదేశంలో విఫలమైన ప్రణాళిక ఇది క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4 భారతదేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించిన ప్రణాళిక. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించిన ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 5 నాబార్డ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఈ క్వశ్చన్స్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి క్వశ్చన్స్ ఇవి వచ్చినాయి. అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేను మీకు ఇస్తున్నాను. వీటిని మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ నేను సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నాగార్జున సాగర్, అలాగే నెక్స్ట్ది నాబార్డ్. నాబార్డ్ అలాగే ఎస్బిఐ.
అలాగే ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు. ఎందుకంటే ఎస్బీఐ, నాగార్జున సాగర్ ఒకటే ఇయర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇది మీకు క్వశ్చన్స్. సో సిడిపి నేను ఆప్షన్స్ ఇవ్వాలి కదా. 1955, 1982, అలాగే సో నెక్స్ట్ మనకి 1959, అలాగే 1952. సో దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్ నెంబర్ 1. మీరు మ్యాచ్ చేయండి. సో మ్యాచ్ చేసి నాకు చెప్పండి. సో మీరు ఆన్సర్ రూపంలో మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఏమన్నాం సార్ అంటే ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్, థర్డ్ ప్లాన్, అలాగే ఫోర్త్ ప్లాన్. సో ఫోర్త్ ప్లాన్ ఇంకా చెప్పలేదు మనం. బట్ ఫోర్త్ ప్లాన్ గురించి కూడా మీకు ఇస్తున్నా. ఎందుకంటే 3 ప్లాన్లు చెప్పినామంటే కాంది 4వ ప్రణాళిక కాబట్టి. సో ఇక్కడ మనకి 2.8%, 2.8%, అలాగే 4.3%, అలాగే నెక్స్ట్ మనకి 3.6%, 3.6%, అలాగే నెక్స్ట్ మనకి 5.3%, 5.3%. సో దీనికి ఆన్సర్ చెప్పండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో సరికానిది, ఈ క్రింది వానిలో సరికానిది అనేది క్వశ్చన్. సో ఆప్షన్ నెంబర్ 1 ఏమన్నామంటే భారతదేశంలో రెండవ ప్రణాళిక విఫలానికి కారణం నైపుణ్యము లేని శ్రామికులను కలిగి ఉండడం. నైపుణ్యము లేని శ్రామికులను కలిగి ఉండడం. ఇది ఆప్షన్ నెంబర్ 1. సెకండ్ వన్, భారతదేశంలో మూడవ ప్రణాళిక విఫలానికి కారణం ప్రకృతి అనుకూలించకపోవడం. ఇది ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 3, భారతదేశంలో మొదటి ప్రణాళిక విజయానికి కారణం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతను ఇవ్వడం. ఆప్షన్ నెంబర్ 4, భారతదేశంలో భారీ పరిశ్రమల నమూనా ఉపాధి పెంచడానికి ఉత్పత్తి తగ్గడానికి కారణమైంది. సో మంచి క్వశ్చన్. సో దీన్ని మీ కామెంట్స్ రూపంలో చెప్పండి ఆన్సర్. సో ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 1, 2 అండ్ 3 క్వశ్చన్స్. చలో 3 క్వశ్చన్స్ కాదు ఇవి, యాక్చువల్గా మాట్లాడుకుంటే మస్తు క్వశ్చన్లు. సో షేర్ యువర్ కామెంట్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.